నేమ్ వన్ నేమ్ scientists who studies organisms and their internal structures. Scientists who studies organisms, their internal structures. జీవులు వాటి యొక్క అంతర్నిర్మాణం చదివేటువంటి శాస్త్రవేత్త. ఆన్సర్ బయాలజిస్ట్, జీవశాస్త్రవేత్త. బయాలజిస్ట్ జీవశాస్త్రవేత్త అంటారు. వాట్ ఈస్ ద సొసైటల్ పర్స్పెక్టివ్ ఆఫ్ సైన్స్? సొసైటల్ పర్స్పెక్టివ్, సమాజ దృక్పథము దృష్ట్యా సైన్స్ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, అంటే ఏమిటి? సమాజ దృక్పథంలో సైన్స్ అనగానేమి? హౌ సొసైటీ సపోర్ట్స్ అండ్ బెనిఫిట్స్ ఫ్రమ్ సైన్స్, యూజింగ్ నాలెడ్జ్ ఫర్ వెల్ఫేర్ అండ్ ఎకానమీ. From the science we get benefits by using the knowledge of the science. We also supports. So these relations should have the going on in perspective of social perspective of science. Science is described as dynamic. What does dynamic mean here? సైన్స్ను మనము డైనమిక్గా చెప్తాము, చరాత్మకంగా చెప్తాము. ఇక్కడ డైనమిక్ అనగానేమి, ఈ చరాత్మకము అనగానేమి? స్థిరంగా ఉండదు సైన్స్ అనేది అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇట్ మీన్స్ సైన్స్ చేంజెస్ ఓవర్ ద టైమ్ విత్ న్యూ డిస్కవరీస్ అండ్ ఐడియాస్. సైన్స్లో ఎక్స్పెరిమెంట్స్ లోపల కొత్త చేంజ్ పాత చేంజ్ని రీప్లేస్ చేస్తుంది. ఆల్వేస్ ఒకే పద్ధతి ఉండదు. కొత్తది వచ్చినప్పుడు పాతది రీప్లేస్ అవుతూ ఉంటుంది. ఇట్ మీన్స్ ఇట్ చేంజెస్ టైమ్ టు టైమ్ వెన్ న్యూ డిస్కవరీస్ కమ్స్. దీనినే మనము సైన్స్ ఈజ్ ఎ డైనమిక్ అంటాము.